హలో సోల్ఫుల్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? రోజు మనం తెలంగాణ స్టైల్ నీళ్ళ చారు చేసుకుందామండి. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి. కామన్ గానే ఇంట్లో ఏ కర్రీ ఉన్నా చారు మాత్రం ఉండాల్సిందే. ఈ చారు రోజు తిన్నా బోరు కొట్టదండి. నోరు బాగాలేకపోయినా జలుబైనా ఈ చారుతో తిని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్ కూడా చేసుకోవడం. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం మాధవి ఆంటీ వాళ్ళ ఇంట్లో తిన్నానండి. ఆంటీ కూడా చాలా బాగా వంట చేశారు. నీళ్ళ చారు అయితే ఆంటీ స్పెషాలిటీ అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, టొమాటో, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇలాగే వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత చింతపండు రెబ్బలు, సరిపడ ఉప్పు, పసుపు, మిరియాల పొడి, సొంటి పొడి, జీలకర్ర కూడా వేసుకున్నాను. మేమైతే ఇంతే సింపుల్ గా చేసుకుంటామండి. మర్చిపోకుండా కొత్తిమీర వేసుకోండి. మా ఇంట్లో అయితే యుద్ధాలే జరుగుతాయి ఇద్దరు చెల్లెల మధ్యలో కొత్తిమీర కోసం, కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఆల్రెడీ నేను వేసాక మా చెల్లి వచ్చి ఇంకా కొంచెం కొత్తిమీర తక్కువైందని చెప్పి మళ్ళీ వేసింది. ఇందాన్ని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ఇంగువ పప్పు వేసుకోండి. సబ్స్క్రైబ్.